ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగం గొప్పదనం, విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించింది రెవెన్యూ శాఖ. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నమస్కరించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని ఆమోదించి మనం అర్పించుకున్న దినంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పేర్కొన్నారు. అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి దాన్ని గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. ఆ ఉద్దేశంతో 2015 నుంచి నవంబర్ 26వ తేదీని భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని, గతంలో ఇదే రోజును జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేవారని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డి కీర్తి, జిల్లా పౌర సమాచార శాఖ ఏడి రమేష్, ఏపీఆర్ఓ వాసు, ఐఎన్పిఆర్ సిబ్బంది, మల్లికార్జున, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్తు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కృషి చేసి దాదాపుగా 11 మీటింగ్స్ పెట్టుకుని 167 రోజులు కృషి ఫలితంగా ఈ రాజ్యాంగం అనేది ఏర్పాటైంది. ముఖ్యంగా having solemnly resolved to constitute India into a sovereign democratic republic and to secure to all its citizens justice, social, economic and political liberty of thoughts, expressions, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and the integrity of the nation. రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్న దినాన్ని, ఆ డేని మనం గుర్తుపెట్టుకోవాలి, అది ప్రజలకు తెలియాలి. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత, మన భారతదేశం స్వతంత్రంగా ఒక రాజ్యాంగం తయారు చేసుకుని దాన్ని అమలుపరచుకోవడం కోసం ఈరోజు మనం చేసిన మొట్టమొదటి అడుగుదన్న విషయాన్ని అందరికీ తెలియాలి, దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి అన్న ఉద్దేశంతో 2015లో మొట్టమొదటిగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించడం జరిగింది దేశవ్యాప్తంగా. అంతకుముందు ఈ రోజుని నవంబర్ 26ని నేషనల్ లా డేగా చేసిన వాళ్ళం. వాళ్ళ జాతీయ న్యాయ దినోత్సవంలో మన జనవరి 26 ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండేవాళ్ళం. దానితో పాటు 2015 నుండి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా మనం 2015 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 26ని జరుపుకుంటున్నాం. ఇది జరుపుకునే ముఖ్య ఉద్దేశం మీకు తెలిసినట్టుగా ప్రతి ఒక్కరి యొక్క దీని యొక్క ప్రాముఖ్యత తెలియాలి. ఈ రోజు నుండే మనకు ఈ స్వతంత్ర ఫలాలు రాజ్యాంగ పరంగా వచ్చిన మన ఈ ఫలాలు ప్రతి ఒక్క పౌరుడి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోమని చెప్పని అధికారికంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమం. నవంబర్ 26, 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఆ రోజు నవంబర్ 26, 1949న మనం రాజ్యాంగాన్ని మన పార్లమెంటు అడాప్ట్ చేసుకున్న జరిగింది. ఆ సందర్భంగా మనం రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆ తర్వాత 1950 జనవరి 26లో దాన్ని ఆమోదించుకోవడం, అమల్లోకి రావడం, దాని ప్రకారం నడుస్తున్నాం. కానీ ఫస్ట్ టైం దీన్ని అడాప్ట్ చేసుకున్నది నవంబర్ 26, 1949. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.